మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? సో, మనం మన జీవితంలో కొన్ని సందర్భాల్ని గమనిస్తూ ఉన్నప్పుడు కావచ్చు, పరిశీలిస్తూ ఉన్నప్పుడు కావచ్చు, కొంతమంది ఒక జన సమూహంలోకి గాని, ఒక రూమ్‌లోకి గాని ఎంటర్ అవ్వంగానే ఒక విపరీతమైన కమాండ్ అండ్ రెస్పెక్ట్‌ని క్రియేట్ చేయగలుగుతారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా వారికి రెస్పెక్ట్ ఇవ్వడం గాని, అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమందైతే వేల మంది జనాల్ని గావచ్చు, ఓకే, థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌ని గావచ్చు, పెద్ద పెద్ద క్రౌడ్స్, లార్జ్ క్రౌడ్‌ని గాని ఈజీగా కంట్రోల్ చేయడం కానీ, ఈజీగా క్రౌడ్ పుల్లింగ్ అనేది చేయడం గాని, వాళ్ళు మాట ఒకటి చెప్తే వాళ్ళు అవతల వాళ్ళు వినేలా చేసుకోవడం గాని, ఇలా చేయగలుగుతూ ఉంటారు. అండ్ ఇంకొక హ్యాండ్‌లో చూసుకుంటే కొంతమంది ఒక 10 మందైనా సరే వారి మాట వినేలా చేసుకోవడంలో కావచ్చు, అండ్ 10 మందికైనా సరే అర్థమయ్యేలా చెప్పడంలో కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. సో, ఎందుకని ఇలా భిన్నంగా ఉంటుంది? సో, వీరికున్న కాంబినేషన్స్ ఏంటి? వారికున్న కాంబినేషన్స్ ఏంటి? అండ్ దీనికి అసలు మన హోరోస్కోప్స్‌లో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయా లేదా? దశలు వస్తాయా లేదా? అనేది ఎలా చూసుకోవాలనేది ఈరోజు మన టాపిక్ అనమాట. సో, వెల్కమ్ బ్యాక్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈరోజు ఈ టాపిక్ పైన కంప్లీట్‌గా ప్లానెటరీ యోగాస్ కావచ్చు, అన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. సో, మీరు సోషల్ మీడియా స్టార్ అవ్వాలనుకుంటున్నా కావచ్చు, టాప్ లెవెల్ సీఈఓ కావచ్చు, ఆర్ ఎల్స్ మీ మీ ఈ ఊరి పెద్ద కావచ్చు, ఏదో ఒకటి మీరు ఇలా ఏదైనా ఇన్‌ఫ్లూయెన్షియల్ పర్సన్ అవ్వాలనుకుంటుంటే గనుక, పొలిటీషియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పవర్‌ఫుల్ ప్లానెటరీ యోగాస్ ఏంటి? అండ్ మీ హోరోస్కోప్‌లో ఉన్నాయా లేదా? అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో, ఈ వీడియోనైతే 3 కేటగిరీస్‌గా 3 టాపిక్స్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే కేటగిరీస్ అంటే అనేకంటే కూడా. సో, ఈ 3 టాపిక్స్ పైన బేస్ చేసుకొని చేశాననమాట. సో, ఫస్ట్ టాపిక్ హౌసెస్ ఆర్ భావాస్ ఫర్ ఫేమ్ అండ్ ప్లానెట్స్ ఫర్ ఫేమ్ అండ్ ఆర్ ఆఫ్ ఫేమ్ ఆర్ అండ్ నెక్స్ట్ ఇంకా ఫేమ్ మల్టిప్లైర్ అయిన D9 చార్ట్, నవాంశ చార్ట్ అనమాట. సో, హౌసెస్ ఆఫ్ ఫేమ్, ప్లానెట్స్ ఆఫ్ ఫేమ్ అండ్ D9 చార్ట్, అండ్ లాస్ట్‌లో ఈ 3 టాపిక్స్‌ని, ఈ 3 కాంబినేషన్స్‌ని కలిపి ఫైనల్ అనాలిసిస్ అనమాట. సో, దీనిపైన ఇప్పుడు అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ముందుగా హౌసెస్ ఆఫ్ ఫేమ్ గనుక చూసుకుంటే, సో, ముందుగా ఈ హౌసెస్‌ని గనుక మనం డిస్కస్ చేస్తే ఫస్ట్‌ది 5th హౌస్ పంచమ స్థానం, సప్తమ స్థానం, నవమ స్థానం, దశమ లాభ స్థానాలనమాట. సో, ఈ హౌసెస్‌ని బేస్ చేసుకొని మీ ఫేమ్ డిసైడ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. వీటికి లింకేజ్‌తో మీ యొక్క జన్మ లగ్నం కూడా లింక్ అనేది రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హౌస్ అనేది మన యొక్క ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనమాట. సో, ఫస్ట్ హౌస్ అనేది ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కాబట్టి ఆ యొక్క ఫస్ట్ హౌస్ కూడా లింక్ అనేది రావాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక్కొక్క హౌస్‌ని కనుక కాంబినేషన్స్‌ని చూసుకుంటే, ముందుగా గమనించాల్సింది నవమ స్థానాన్ని, దశమ స్థానాన్ని. ఎందుకంటే నవమ, దశమ స్థానాలు ఫేమ్ అండ్ రెప్యుటేషన్‌ని సూచిస్తాయన్నమాట. ఈ ఫేమ్ అండ్ రెప్యుటేషన్‌లో రెండిట్లో ఒక చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫేమ్ అంటే ఏంటంటే మీరు ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్‌కి తెలుసు. 1000 మందికి తెలుసా? 10,000 మందికి తెలుసా? 1,00,000 మందికి తెలుసా? అనేది ఫేమ్ అనమాట. సో, రెప్యుటేషన్ అంటే మీ క్యారెక్టర్ గురించి పీపుల్ ఏమనుకుంటున్నారు అనేది రెప్యుటేషన్. సో, ఫేమ్ ప్లస్ రెప్యుటేషన్ కలిసి ఐ మీన్ మంచి రెప్యుటేషన్, మంచి ఫేమ్ ఉన్న పీపుల్‌కి ఏంటంటే ఒక మంచి ఐ మీన్ రికగ్నైజేషన్ కావచ్చు, ఎక్కడికి పోతే అక్కడికి ట్రెమెండస్ రెస్పెక్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. సో, సింపుల్‌గా మంచి రెప్యుటేషన్ ఉన్నవారు బాగా ఫేమస్ అవ్వాల్సిన రూల్ లేదు. అండ్ బాగా ఫేమ్ ఉన్నవారు రెప్యుటేషన్‌తో ఉండాల్సిన అవసరం కూడా లేదనమాట. సో, మనకి ఈ మూవీస్‌లో హీరో అండ్ విలన్‌కి డిఫరెన్స్ ఉంటుంది కదా! అలా ఉంటుంది. సో, ఇట్లా సింపుల్‌గా మర్డర్స్ చేసిన వాళ్ళు అండ్ క్రైమ్స్ చేసిన వాళ్ళు కూడా ఫేమ్ వస్తుంది. రెప్యుటేషన్ ఉండదు వారికి. ఓకే, బాగా ఐ మీన్ ఒక ఊరికి కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, ఏదో వాటికి మంచి చేసిన వారికి ఫేమ్ కూడా ఉండదు. ఒక సెట్ ఆఫ్ ప్రాంతం వరకే పరిమితి అయిపోవడం గానీ, ఇలాంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో, అట్లా కొంచెం ఆ స్థానాలను బట్టి వారికి మారుతూ ఉంటుంది అవన్నీ కూడా. సరే, మన టాపిక్ డైవర్ట్ అవ్వకుండా ఇక్కడెక్కడ ఏవో గమనించాలని కనుక చూసుకుంటే, ముందుగా ఈ నవమ స్థానం అనేది మీ ఫ్యూచర్ యాక్షన్స్ అని కావచ్చు, మీ జీవితంలో అదృష్టాన్ని కావచ్చు, ఇవన్నీ సూచిస్తుంది. దశమ స్థానం అనేది మీ యొక్క రెప్యుటేషన్‌ని, మీ కర్మని, మీ జీవనోపాధి కోసం మీరు చేస్తున్న వర్క్. అంటే మిమ్మల్ని ఎట్లా గుర్తిస్తారు? మీరు చేస్తున్న వర్కే కదా! ఓకే, కొంత వయసు వచ్చేంత వరకు మీ ఫాదర్ నేమ్‌తో కావచ్చు, మీ యొక్క ఐ మీన్ ఫ్యామిలీ పీపుల్ యొక్క రికగ్నైజేషన్‌తో కావచ్చు గుర్తిస్తూ ఉంటారు. పలానా పర్సన్ యొక్క అబ్బాయి, పలానా పర్సన్ యొక్క అమ్మాయి ఇట్లా అనేసి. అదే ఒక ఏజ్ దాటిందనుకోండి, ఒక 25, 26 దాటిందనుకోండి, మీకంటూ సెల్ఫ్ ఐడెంటిటీ అనేది రావాల్సి ఉంటుంది. ఆ సెల్ఫ్ ఐడెంటిటీ అంటే ఏంటంటే, మీకు సింపుల్‌గా మీరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంటే, పలానా అబ్బాయి సాఫ్ట్‌వేర్, పలానా అమ్మాయి సాఫ్ట్‌వేర్, లేదా ఆ డాక్టర్ అబ్బాయి, ఆ డాక్టర్ అమ్మాయి ఇట్లా. ఓకే, అర్థమైందా? సో, సింపుల్‌గా మిమ్మల్ని ఎలా గుర్తిస్తున్నారు అనేది ఈ యొక్క దశమ స్థానం అనేది సూచిస్తుంది మీరు చేస్తున్న యాక్షన్స్ ద్వారా. అండ్ నవమ స్థానం అనేది మీరు చేస్తున్న యాక్షన్స్ ఎంత బాగా పీపుల్‌కి తెలుస్తున్నాయి కావచ్చు, ఎంత బాగా వైడ్ రేంజ్‌లోకి వెళ్తున్నాయని కావచ్చు, నవమ స్థానం సూచిస్తుందనమాట. సింపుల్‌గా బిగినర్స్‌కి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా వీలైనంత వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నా. నెక్స్ట్ ఇంకా 5వ స్థానం అండ్ 11వ స్థానం అనమాట.
సో 5వ స్థానం అంటే ఏంటంటే మీ యాక్షన్స్ కావచ్చు, మీ కర్మ కావచ్చు, మీ ఆలోచనలు కానీ అండ్ మీ ఇంటెలిజెన్స్ కానీ, మీ ఆలోచన విధానంతో మీరు చేస్తున్న వర్క్స్ కానీ అన్నీ కూడా 5వ స్థానం అనమాట. వాట్ ఎవర్ యూ డూ హియర్ సో బౌన్సెస్ బ్యాక్ త్రూ యువర్ 11th హౌస్ అనమాట. సో పంచమ స్థానంలో మీరు ఏ యాక్షన్స్ అయితే తీసుకొని చేస్తూ ఉన్నారో దానికి ఎగ్జాక్ట్గా 7th హౌస్లో ఉన్న 11th హౌస్ నుంచి మీకు గెయిన్స్ అనేది రావడం కానీ, మీకు లైఫ్లోకి బౌన్స్ బ్యాక్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకే 5, 11 స్థానాలు రెండు కూడా త్రికోణ స్థానము, ఈ యొక్క కామ్య స్థానం, ఈ రెండు కూడా 7-7 యాక్సెస్లో ఉంటాయి కంప్లీట్గా. సో మీరు చేస్తున్న యాక్షన్స్ని బట్టి మీ యొక్క లాభాలు అనేది డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో ఇట్లా ఈ యొక్క ప్లేస్మెంట్స్ని, ఈ యొక్క హౌసెస్ని అతి ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీటన్నిటితో పాటుగా ముఖ్యమైన హౌస్ ఏంటంటే ఫస్ట్ హౌస్ అనమాట. సో ఫస్ట్ హౌస్ మీ యొక్క జన్మ లగ్నం. సో ఎందుకంటే మీ జన్మ లగ్నమే మీ యొక్క ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ని సూచిస్తుంది. సో మీరు ఏ వర్క్ చేయాలన్నా కావచ్చు, ఏ పని చేయాలన్నా కావచ్చు, గుర్తింపు కావాలన్నా కావచ్చు, మీకంటే ఒక ఫిజికల్ బాడీ ఉండాలి, మీకంటే ఒక ఐడెంటిటీ ఉండాలి అండ్ మీరు అనేవాళ్ళు తెలియాల్సి ఉంటుంది అనమాట. సో అదే మీ యొక్క జన్మ లగ్నం సూచిస్తుంది. సో 9th, 10th మంచి ప్లానెట్స్ ఉండే లగ్నాధిపతి అఫ్లిక్ట్ అయిపోయాడు అనుకోండి, ఎంత బాగా మీరు పర్ఫామ్ చేసినా, ఎంత బాగా ఇది చేసినా మీకు రెప్యుటేషన్ కానీ ఫేమ్ కానీ రాకపోవడం అండ్ వస్తే కూడా కొంత స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాత్రమే పరిమితి అయిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సింపుల్గా ఫస్ట్ హౌస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అదే ఫస్ట్ హౌస్ చాలా బాగుండే 9th హౌస్ 10th హౌస్ కొంత బాగున్నా కూడా చాలు. సో మీ పేరు ప్రతిష్టలు కావచ్చు, మీ యొక్క వెలుగు కావచ్చు, అన్నీ కూడా చాలా బాగా ప్రజ్వలించడం కానీ అండ్ బాగా వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్కి మీరు తెలియడం కానీ ఫేమ్ రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి హౌసెస్. సో బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తూ ఉన్నా. సో మీకు నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ప్లానెట్స్ ఆఫ్ ఫేమ్. సో కొంచెం ఫాస్ట్గానే చెప్తూ ఉన్నా. సో మీకు కొంచెం ఫాస్ట్గా అనిపిస్తే కనుక ప్లేబ్యాక్ స్పీడ్ లైట్గా ఒక 0.10x అట్లా తగ్గించుకోండి. ఎందుకంటే తక్కువ టైంలో నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే వీడియో లెంత్ అయిపోయిందంటే బోర్ కూడా వేస్తుంది అనమాట. సో ఆస్ట్రాలజీ అనేది సబ్జెక్ట్ కదా, సో బోర్ కూడా వేస్తూ ఉంటుంది. సో అదొకటి. సరే ఫైన్. ఇక్కడ బోర్ కొట్టకపోతే మంచిదే. ఇక్కడ ప్లానెట్స్ కనుక చూసుకుంటే మనకి అస్ట్రాలజీలో ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫేమ్ని సూచిస్తుంది అనమాట. సో ఏ ప్లానెట్ కూడా మీకు శనేశ్వరుడు అంటే అస్సలు ఫేమ్ రాదు, రాహు అంటే అస్సలు ఫేమ్ రాదు, ఇట్లేం ఉండదన్నమాట. సో ఒక్కొక్క ప్లానెట్ యొక్క కారకత్వాన్ని బట్టి వారి యొక్క సపరేట్ ఫేమ్ అనేది సూచిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు చూసుకుంటే కనుక డాక్టర్స్ అనుకోండి, మంచి హస్తవాసన డాక్టర్ అని కొంతమందికి బాగా పేరు ఉంటుంది. అండ్ మీ ఊర్లో కూలి పని చేసుకునేవాడు, అసలు వీడు బాగా పని చేస్తాడు, తెల్లవారి నుంచి సాయంత్రం అంతా కలిసిపోకుండా పని చేయగలుగుతాడు అని వాడికి కూడా పేరు ఉంటుంది. ఓకే, కూలి పని చేసుకునే వాళ్ళు, అది మనకి బిలో పవర్టీ లెవెల్లో ఉన్న పీపుల్ చేసుకునే వర్క్ కూడా దాంట్లో కూడా వారికి ఫేమ్ అండ్ రైజ్ అనేది ఉందన్నమాట. సో సింపుల్గా ఒక్కొక్క ప్లానెట్ అంటే వాళ్ళకి శనేశ్వరుడు బాగున్నాడని అర్థం అనమాట. ఓకే, డాక్టర్స్గా కావచ్చు వారు బాగా ఇదవుతున్నారంటే సూర్యుడు, గురువు ఇట్లా వీళ్ళు బాగున్నారనేసి అర్థం అనమాట. సో సింపుల్గా ఇట్లా ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫేమ్ని సూచిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్క ప్లానెట్ ఏ ఫేమ్ని సూచిస్తుంది అండ్ ఆ ప్లానెట్స్ మీ హోరోస్కోప్లో ఎక్కడ ఉన్నాయా లేదా అని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జనరల్ ఫేమ్ కనుక చూసుకుంటే, అంటే నార్మల్గా ఉన్న జనరల్ ఫేమ్ కనుక చూసుకుంటే సూర్యుడు, చంద్రుడు రిప్రజెంట్ చేస్తారనమాట. సో సూర్య, చంద్రుడు, సన్ అండ్ మూన్ ప్లానెట్స్ రెండు కూడా జనరల్ ఫేమ్ని సూచిస్తాయి. సో దీంట్లో కూడా మళ్ళీ మనం కేటగరైజ్ చేసి సపరేట్గా తీసుకుంటే కనుక సూర్యుడు అతి ముఖ్యంగా అథారిటీని, గ్రామ పెద్దగా ఉన్న పెద్దరికాన్ని కావచ్చు, లేదా హౌస్ ఓనర్షిప్ కావచ్చు, ఇంట్లో కొంత సెట్ ఆఫ్ పీపుల్లో కానీ మీ అన్న, తమ్ముడు వీళ్ళ ఆ ఫ్యామిలీస్ అందరిలో మీరు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తిగా కావచ్చు, ఇట్లా ఒక స్మాల్ కైండ్ ఆఫ్ అథారిటీ కానీ ఇలాంటివన్నీ కూడా సూర్యుడు సూచిస్తాడు. సో అండ్ బాగుంటే కనుక లార్జ్ కైండ్ ఆఫ్ అథారిటీ అండ్ గవర్నమెంట్లో మంచి పేరున్న వ్యక్తిగా కావచ్చు, ఇలాంటివి కూడా సూచిస్తారు. అండ్ చంద్రుడిని కనుక చూసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క పబ్లిక్ అండ్ మాసెస్ని చంద్రుడు సూచిస్తాడనమాట. సో జన సమూహాన్ని, కామన్ పీపుల్ని, మాసెస్ అంటే ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్స్ అనమాట. సో ఈ మాసెస్ని చంద్రుడు సూచిస్తాడనమాట. సో చంద్రుడు శుభగ్రహాలతో కలిసి ఉన్న, సో చంద్రుడు పూర్ణచంద్రుడు అయ్యుండి, అంటే శుక్లపక్ష చంద్రుడు అయ్యుండి ఈ గురుగ్రహంతోనో, ఓకే, ఈ యొక్క సూర్యుడితో అంటే మళ్ళీ అమావాస్య తిథికి సంబంధించి దాటాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా సూర్యుడి కంటే తక్కువ డిగ్రీస్లో ఉండకూడదు, సూర్యుడు ఎగ్జాక్ట్ డిగ్రీస్లో ఉండకూడదు. సూర్యుడు ఉన్న డిగ్రీస్ కంటే చంద్రుడు ఎక్కువ ఉండి సూర్య చంద్రుల కాంబినేషన్స్ అనేది ఒక రాశిలో జరిగినప్పుడు, సో అది కూడా 9th and 10th or 11th or 1st or అట్లీస్ట్ 7th హౌసెస్లో జరిగినప్పుడు కొంచెం బెటర్ అనమాట. అండ్ 5thలో జరిగినా కూడా బెటరే అనమాట. సో ఇట్లాంటివి కానీ ఇలా ఉన్నప్పుడు మ్యాజివ్ ఫేమ్ అనేది బాగా తెచ్చిపెట్టగలుగుతారు ఈ సూర్యచంద్రుడు ఇద్దరు కూడా. సో ఇదొకటి ఎక్కడికి పోయినా ఒక మంచి గుర్తింపు అనేది ఉండడం కానీ ఇలాంటిది ఒకటి మంచి పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా
రాహు అండ్ వీనస్ అన్నమాట. రాహు అండ్ వీనస్. సో మీరు ఏదైనా ఒక గ్లామరస్ ఫేమ్ కావచ్చు, ఒక అందానికి సంబంధించింది కానీ, ఓకే, ఇట్లా గ్లామర్కి సంబంధించిన ఫేమ్ కానీ, లైక్ మూవీ స్టార్స్గా కానీ, అడ్వర్టైజ్మెంట్స్లో వచ్చే పీపుల్గా కావచ్చు, ఆర్ ఎల్స్ యూట్యూబ్లో కావచ్చు, ఇట్లా ఏదైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇట్లా ఏదైనా సరే మీరు ఒక గ్లామరస్ ఫేమ్ కోసం చూస్తూ ఉంటే కనుక రాహు వీనస్ ప్లానెట్స్ ఇవి రిప్రజెంట్ చేస్తాయి. సో మళ్ళీ సేమ్ ఐదర్ రాహు ఆర్ వీనస్. వీనస్ అత్యంత ముఖ్యం అనమాట. రాహు యాక్ట్స్ యాజ్ ఎ యాంప్లిఫైయర్ ఆర్ మల్టిప్లయర్ అనమాట. సో వీనస్ చాలా ముఖ్యం. సో అఫ్లిక్షన్ లేని వీనస్ అనేది మీ హోరోస్కోప్లో ఉండాల్సి ఉంటుంది. రెట్రోగ్రేడ్ అయినా కూడా పర్వాలేదు, కానీ అఫ్లిక్షన్ అంటే మీకు కంప్లీట్గా ఐ మీన్ కేతుతో కలిసిపోవడం కానీ, అండ్ కుజుడితో కలిసిపోవడం కానీ, ఇట్లా కుజుడితో కలిసి ఫీల్ పొజిషన్స్లోకి వెళ్ళిపోవడం కానీ, నీచపడడం కానీ, అతి ముఖ్యంగా అస్తంగత్వము, నీచము, అండ్ 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం, ఇట్లాంటి దుస్థానాలు అండ్ నీచ స్థానాలు ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇబ్బంది అనేది కాస్త కలుగుతూ ఉంటుందన్నమాట. సో అది లేకుండా 7వ స్థానంలో, 9లో, 10లో, 11లో, 5లో ఇలా ఉన్నప్పుడు పర్వాలేదు. సో అదొకటి బెటర్. 10లో ఉన్నప్పుడు దిగ్బలాన్ని కోల్పోతాడు శుక్రుడు, బట్ అయినా కూడా ఓకే, పర్వాలేదు. అది నవాంశలు చెక్ చేసుకుని నవాంశలు బాగుంటే పర్వాలేదు అనమాట, బాగా రాణించగలుగుతారు ఈ గ్లామరస్ ఫీల్డ్స్లో కనుక చూసుకుంటే. అండ్ నెక్స్ట్ మెర్క్యూరీ అండ్ జూపిటర్ అనమాట. ఇవేంటంటే ఈ నాలెడ్జ్కి సంబంధించిన వాటిలో ఫేమ్ రావడం, ఒక అడ్వైజరీ రోల్స్లో ఉండడం కానీ, పెద్ద పెద్ద సంస్థల్లో అడ్వైజరీ రోల్స్ కానీ, బిజినెస్ అడ్వైజర్స్ కావచ్చు, మన ఇండియాలో ఈ యొక్క మినిస్టర్స్ కానీ, గవర్నర్స్ కానీ, ఇంకా ఈ యొక్క ఏదైనా అడ్వైజర్స్ కానీ, వారి టక్కన నాకు ఆ రోల్ గుర్తు రావట్లేదు, వారి యొక్క డెసిగ్నేషన్ అనేది. సో అలా అడ్వైజర్స్ ఇచ్చేవాళ్ళు కానీ, దేశ భవిష్యత్తు కోసం అడ్వైస్ ఇచ్చేవారు కానీ, ఇట్లా మీకు సింపుల్గా చెప్పండి, అందరికి తెలిసిన పర్సన్, రీసెంట్గా ఫేమస్ అయిన పర్సన్ అజిత్ దోవాల్ అనమాట. సో అట్లా అంటే అడ్వైజర్స్ ఇచ్చేవాళ్ళు కానీ, పెద్ద పెద్ద నెట్వర్క్స్ని, లార్జ్ సోషల్ నెట్వర్క్స్ కావచ్చు, ఇలాంటి వాటిని హ్యాండిల్ చేసేవాళ్ళు కానీ, ఇంటెలిజెన్స్తో ప్రతిదీ కూడా మీకు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ లేకుండా, ఒక సోల్జర్ లాగా ఫైట్ చేయకుండా ఇంటెలిజెన్స్తోనే మొత్తం అంతా వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా బుధ గురువుల కాంబినేషన్స్ అనేది బాగుండాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా అట్లీస్ట్ ఇది దృష్టిరీత్యా మనకి అదృష్టశాత్తు గురుడికి 5, 9 ప్రత్యేక దృష్టిలు ఉంటాయి. అది బుధుడితో కనెక్ట్ అయినా సరే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా కుజుడిని చూసుకుంటే కనుక, కుజుడు ఇక్కడ కంప్లీట్లీ స్పోర్ట్స్, అడ్మినిస్ట్రేషన్, రియల్ ఎస్టేట్ అంటే భూమికి సంబంధించినవి, కన్స్ట్రక్షన్, స్పోర్ట్స్కి సంబంధించినవి, ఇలాంటి వాటిల్లో మంచి ఫేమ్ రావడానికి కుజుడు కారకుడు అనమాట. ఓకే, సింపుల్. నేను ఇప్పుడు చెప్పేవంతా మీరు ఈ ప్లానెట్స్ని తీసుకెళ్ళి, ఇంతకుముందు నేను హౌసెస్ ఆఫ్ ఫేమ్ చెప్పాను కదా, అక్కడ వేయడమే అంతే, మీకు పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదనమాట. సో ఫస్ట్ మీ D1 చార్ట్లో మీ రాశి చక్రంలో మీకు ఇప్పుడు నేను చెప్పే ప్లానెట్స్, ఇంతకుముందు చెప్పిన హౌసెస్, ఈ ప్లానెట్స్ని తీసుకెళ్ళి ఆ హౌసెస్లో వేసినప్పుడు మీ జన్మ లగ్నం నుంచి అవి దుస్థానాలు కాకూడదు, అండ్ నీచ స్థానాల్లో ఆ ప్లానెట్స్ అనేది ఉండకూడదు. ఉంటే ఏం చేయలేం, లేకుండా ఉంటే మంచిది. నవాంశకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు దాకా క్వాలిఫై అయినట్లు, ఇది క్వాలిఫైయింగ్ స్టెప్ లాంటిది. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా సాటర్న్ అనమాట. సాటర్న్ని కనుక తీసుకుంటే ఇది పెద్ద పెద్ద మాస్ పొలిటీషియన్స్ కావచ్చు, స్పిరిచువల్ ఫేమ్ కానీ, అండ్ ఒక రకమైన అడ్మినిస్ట్రేటివ్ ఫేమ్ కానీ, ఇలాంటివన్నీ కూడా సాటర్న్ సూచిస్తారనమాట, శనేశ్వరుడు. సో ఇలాంటి ఫేమ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా కేతువుని పెద్ద మనం పడుచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కేతు కంప్లీట్గా అసలు డిటాచ్మెంట్ని క్రియేట్ చేస్తాడు. అసలు ఫేమ్ వస్తూ ఉంటే కూడా నాకు వద్దురాబాబు అని వెళ్ళిపోయే తత్వాన్ని క్రియేట్ చేస్తాడు అనమాట. సో కేతువుని మనం అంతా ఎక్కువ పడుచుకోవాల్సిన అవసరం లేదు. కేతువుని ఏదైనా ఇన్వాల్వ్ చేయాలనుకుంటే స్పిరిచువాలిటీ దాంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు. ఓకే, విత్ మీకు ఆ సాటర్న్కి ఏదైనా స్మాల్ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ లింకేజెస్, డైరెక్ట్ లింకేజ్ రాకూడదు, మళ్ళీ కూడా ఇండైరెక్ట్ లింకేజెస్ వచ్చి ఏదైనా యాంప్లిఫికేషన్ దృష్టి లాంటిది, శుభగ్రహ దృష్టి, గురుగ్రహ దృష్టి ఇలాంటివి పడినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఫేమ్ ఉంటుంది. బట్ అది కూడా నేను పక్కన పెట్టమనే చెప్తా. సో మొన్న నవగ్రహాల్లో ఈ 8 గ్రహాలు అత్యంత ముఖ్యంగా ఉంటాయి. సో ఇవి ఫేమ్ని ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫేమ్ని సూచిస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది. నెక్స్ట్ ఇంకా నవాంశ. ఇప్పటిదాకా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఆల్మోస్ట్ 14 మినిట్స్ దాకా అయిపోయింది వీడియో, బట్ ఫైన్. సో నవాంశ కనుక చూసుకుంటే, సో D9 కంప్లీట్గా చాలా ముఖ్యం అనమాట. మీకు వచ్చిన ఫేమ్ అనేది పర్మనెంట్గా ఉంటుందా, లార్జ్ స్కేల్లో ఉంటుందా, షార్ట్ టర్మ్లో ఉంటుందా, అంతా కూడా D9 సూచిస్తుంది. ఇప్పుడు D1 అనేది మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ ఫ్యాక్టర్ అండ్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ అనేది మాత్రమే D1 చూపిస్తుంది. D9 అనేది మీకు ప్రామిస్ ఉన్న ఈవెంట్ అనేది ఎంత పెద్దది, పర్మనెంటా, షార్ట్ టర్మ్, ఇవన్నీ సూచిస్తుంది అనమాట. సింపుల్ 1 లైన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, షార్ట్ టర్మ్ ఫేమ్ తీసుకుంటే, ఇప్పుడు మనకి ఈ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఒక ప్రతి నెల ఒక్కొక్కరు ఫేమస్ అవుతూ ఉంటారు. సింపుల్గా మీకు ఈ లాస్ట్ ఇయర్ అనుకుంటా, నాకు తెలిసి ఏదో హైదరాబాద్లో ఫుడ్ సెల్లర్ కూడా
ఒక లేడీ ఎవరు ఫేమస్ అయ్యారు కదా, ఒక 3-4 మంత్స్ వరకు బాగా హల్చల్ చేశారు విపరీతంగా. ఆ, ఆ, ఒక హీరో స్టార్స్ కావచ్చు, పెద్ద పెద్ద స్టార్స్ కంటే కూడా పెద్దగా ఫేమ్ వచ్చింది ఆవిడకి. ఇప్పుడు కొంచెం డౌన్ అయింది కదా, సో సింపుల్గా కాస్త డౌన్ అయింది. సో అదే మనకి అది షార్ట్ టర్మ్ ఫేమ్ అనమాట. అదే ఇప్పుడు లాంగ్ టర్మ్ ఫేమ్ కానీ పర్మనెంట్ ఫేమ్ కానీ చూసుకుంటే, ఇప్పుడు మనకి చిరంజీవి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, మూవీ యాక్టర్స్ అనమాట. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో సినిమా స్టార్టింగ్ చేసి నుంచి అప్పటి నుంచి ఉన్న యాక్టర్స్ అనమాట. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కానీ, అండ్ యాక్టింగ్ ఫీల్డ్ని పక్కన పెడితే పొలిటీషియన్స్లో జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా లాంగ్ టర్మ్లో ఫేమ్లో ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా. రెప్యుటేషన్ సంగతి పక్కన పెట్టండి, రెప్యుటేషన్ మనిషి యొక్క పర్స్పెక్టివ్ని బట్టి మారిపోతూ ఉంటుంది వాళ్ళ మీద. సో జనరల్గా తీసుకుంటే, సో ఫేమ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది కదా. సో ఏపీ అండ్ తెలంగాణలో కంప్లీట్గా ఈ పొలిటీషియన్స్ అంటే అందరికీ తెలుసు కదా. సో అంటే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో. సో అదనమాట, అది లాంగ్ అండ్ పర్మనెంట్ ఫేమ్ అనమాట. సో ఇది షార్ట్ టర్మ్ ఫేమ్కి, లాంగ్ టర్మ్ ఫేమ్కి తేడా లాంటిది. సో అది మీకు నవాంశ చక్రం చూపిస్తుంది. నవాంశ మీద వీడియో చేస్తే 2-3 గంటలైనా పడుతుంది, బట్ నేను వీలైతే 2-3 నిమిషాలు కంప్లీట్ చేస్తా. జస్ట్ ఈ టాపిక్ వరకు దాన్ని మీకు ఎలా చూడాలని చెప్పి జస్ట్ ఒక 2-3 స్టెప్స్లో అయిపోతుంది. ఫస్ట్ స్టెప్, లుక్ అట్ యువర్ ఫస్ట్, 5th, 9th అండ్ 10th అండ్ 11th లార్డ్స్ ఇన్ D1. సో రాశి చక్రంలో D1 చార్ట్లో 1, 5, 9, 10, 11 స్థానాధిపతుల యొక్క పొజిషన్ అనేది తీసుకెళ్ళి ఆ స్థానాధిపతులు ఎవరెవరు అనేది సింపుల్గా ఏదైనా టాప్ 3 హౌసెస్ చెప్పండి అంటే 1, 9, 10. ఓకే, ఈ 3 చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 9, 10 స్థానాధిపతులు నవాంశలో ఎక్కడ ప్లేస్ అయ్యారు, ఓకే, వర్గోత్వంలో ఉన్నారా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీది ఇప్పుడు D1 చార్ట్ రాశి చక్రంలో ఈ యొక్క తులాలగ్నం అయింది. మీకు నవమ స్థానంలో బుధగ్రహం ఉన్నారు. ఓకే, బుధగ్రహం ఉన్నారు. సో అది మీకు స్వక్షేత్రగతుడు అయ్యాడు బుధుడు అక్కడ, అదొకటి మెయిన్ పాయింట్. ఇప్పుడు ఆ బుధుడు మీకు 9th లార్డ్ అవుతూ ఉన్నాడు. నవాంశ చక్రంలో మీ లగ్నం కుంభలగ్నం అయింది. సో ఆ నవాంశ చక్రంలో కూడా మిథున రాశిలోని బుధుడు ఉన్నాడు అనుకోండి, అది వర్గోత్తరం అవుతుంది అనమాట. సో రాశి చక్రం D1లోను D9లోను ఒకే హౌస్లో ఒకే సైన్లో ప్లానెట్ ఉంటే దాన్నే వర్గోత్తమం అంటారు, విచ్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ పొజిషన్. సో ఇక్కడ గమనిస్తే D1 చార్ట్లో లగ్నం నుంచి నవమంలో బుధుడు ఉన్నాడు, D9 చార్ట్లో D9 లగ్నం నుంచి పంచమంలో బుధుడు ఉన్నాడు. సో త్రికోణాలు రెండు కూడా యాక్టివేషన్లోకి వచ్చాయి. సో ఖచ్చితంగా D9 చార్ట్లో 159 హౌసెస్ అనేది పవర్ని సూచిస్తాయి అనమాట. సో ఖచ్చితంగా అక్కడ సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. బుధగ్రహ మహాదశ అంతర్దశలో కానీ అట్లీస్ట్ ప్రత్యంతర్ దశలో కానీ మీకు చాలా మంచి ఫేమ్ రావడం కానీ ఫేమ్ స్టార్ట్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్. ఓకే, బేసిక్, వెరీ వెరీ బేసిక్ స్టెప్ అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఇంకొంచెం లేయర్ యాడ్ చేస్తే రాశి తుల్య నవాంశ అంటారు. సో ఇది కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదు. క్విక్ బ్రీఫింగ్ చూసుకుంటే రాశి తుల్య నవాంశ అంటే ఏం లేదు, సింపుల్గా మీ D1 చార్ట్ రాశి చక్రంలో ఏదైతే లగ్నం ఉందో ఆ లగ్నాన్ని తీసుకుని D9లో పడేయండి అంతే. సో ఇప్పుడు D1లో మీ తులా లగ్నం అనుకోండి, D9లో లగ్నం పక్కన పెట్టండి. అది కుంభ లగ్నం కానీ మీన లగ్నం ఏ లగ్నం అయినా ఆ D9 లగ్నం కాసేపటి వరకు మర్చిపోవాలి. D9లో కూడా తులా లగ్నాన్ని మీరు ఫిక్స్ చేసుకోవాలి. అదే రాశి తుల్య నవాంశ అనమాట. రాశి యొక్క లగ్నాన్ని తీసుకెళ్ళి నవాంశలో పెట్టడం. ఓకే, సో అక్కడ ఆ లగ్నాన్ని పెట్టి అక్కడి నుంచి ఈ రాశి తుల్య నవాంశ నుంచి మీకు ఈ ప్లానెట్స్ యొక్క పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు D9లో కూడా D9లో రాశి తుల్య నవాంశలో కూడా D1లో 1, 9, 10 లార్డ్స్, D9లో 1, 5, 9 హౌసెస్లో ఉంటే గుర్తుపెట్టుకోండి. 1, 9, 10 లార్డ్స్, 1, 5, 9 హౌసెస్ ఇన్ రాశి తుల్య నవాంశ ఆఫ్ D9 ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ట్రెమండస్ ఫేమ్ అనేది ఉంటుంది. ఓకే, అదే D9లో 159 లాట్స్తో కనుక ఈ 1910 లాట్స్ కలిసినప్పుడు ఇంకా మంచి ఫేమ్ అనేది ఉంటుంది. ఇది కొంచెం కాంబినేషన్స్ మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. కొంచెం ఒక 20 సెకండ్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి, మళ్ళీ అర్థమైతే మళ్ళీ వినండి. సో కొంచెం స్లో చేసుకుని వినండి, ఎట్లయినా అర్థం అయ్యేంతవరకు వినండి కాస్త. సో ఇంత క్లియర్గా ఇంకా ఇంతకంటే చెప్పలేము అనమాట, ఎందుకంటే హౌసెస్ పేర్లే అవి, ఇంకా దాన్ని నేను అర్థమయ్యేలా ఇంకా మార్చలేను కూడా. ఓకే, సో అదొకటి. అండ్ అలాంటి పొజిషన్స్ కనుక ఉంటే ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా రైజ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో గ్రహ దశలకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పాను కదా, 1, 9, 10 లార్డ్స్ తీసుకెళ్ళి D9లో రాశితుల నవాంశ రీత్యా 159 హౌసెస్, అండ్ మళ్ళీ నవాంశ లగ్నం రీత్యా 159 హౌసెస్. ఇక్కడ ఏదైతే కామన్గా కనెక్ట్ అయ్యే మేజర్ ప్లానెట్ వస్తుందో ఆ ప్లానెట్ యొక్క మహాదశ అంతర్దశల్లో మంచి ఫేమ్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇదొకటి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా చాలా లేయర్ ఉంది. సో ఆ యొక్క లైక్ దశని ఫైనలైజ్ చేయడంలో కాకపోతే చాలా లెంత్ అయిపోయింది, 20 minutes నియర్ వచ్చేసింది వీడియో అయితే. సో ఇంకా ఇంతటితో స్టాప్ చేస్తూ ఉన్నాను. సో మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి సబ్జెక్టివ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటా. మీకు జస్ట్ ఒక 7-8 minutesలో టాపిక్స్ అంతా చెప్పేసి ఏదేదో పనికిమాల రూల్స్ అన్ని చెప్పేసి అవన్నీ ఆపేసేయడం ఉండదు. వీడియో లెంత్ అయినా సరే మీకు క్లియర్గా అన్నీ చెప్తాం అనమాట.
సో కాబట్టి ఆ ఎఫర్ట్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి కంటెంట్ని తీసుకొని వస్తాను అనమాట. సో ఇంకా ఆ దశ అనాలిసిస్ అనేది ఎలా చేయాలనేది కనుక మీకు కావాలనుకుంటే ఈ వీడియోకి లైక్స్ అయితే చేయండి. సో వీలైనన్ని ఎక్కువ లైక్స్ చేయండి. టార్గెట్ అనుకుంటే మినిమం నేను గమనించిన దాని ప్రకారం మన ఛానల్లో 600+ లైక్స్ వచ్చినప్పుడు ఎక్కువ రీచ్ అనేది పోతుంది. వీలైతే ఆ లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. 600 700+. అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి, సరిపోతుంది. అండ్ కామెంట్ చేయండి. కామెంట్ చేసినప్పుడు కూడా రీచ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో దట్ మన బూస్టింగ్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ నేను ఇంకా ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నెక్స్ట్ డే.